కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతోంది. శ్రీకాకుళం జిల్లాలో మరో ఘోరం జరిగింది. వైష్ణవ ఆలయంలోని 7 విగ్రహాలు ధ్వంసం చేశారు దుండగులు. కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. విగ్రహాల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు. ఆలయంలోని కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, కృష్ణుడు విగ్రహాలు చేతులు ధ్వంసం చేశారు దుండగులు. నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ ఇస్తారు. సునీల్, చెప్పండి, 2014 నుంచి 19 వరకు ఇవే తరహా ఘటనలు చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే తరహా ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ప్రధానంగా హిందూ ఆలయాల్లోని వరుసగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ విధంగా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలోని మొత్తం 7 విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం చాలా విచారణను వ్యక్తం చేస్తున్నారు ఈ హిందూ సంఘాలతో పాటు గ్రామస్తులు. అయితే ప్రధానంగా ఆలయంలో ఉన్న బాలరాముడు, శ్రీరాముడు, పరశురాము విగ్రహాలతో పాటు నరసింహుని విగ్రహాలు, దాంతో పాటు శ్రీకృష్ణుని విగ్రహాలు చేతులు విరిగి మిగతా విగ్రహాలను కొన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ ఆలయంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే శ్రీకాకుళం జిల్లాలోని అనేక ఆలయాలు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి గతంలో చూసాం మనం. కొద్ది రోజుల క్రితం శ్రీకూర్మంలోని కూడా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందడం, ఇప్పుడు వరుసగా కూడా తాబేళ్లు అనారోగ్యం బారిన కూడా పడుతున్న పరిస్థితి, దానికి రక్షణ చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తాజాగా ఈ ఆలయంపై జరిగిన దాడిని పూర్తిగా హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆలయ పరిసర ప్రాంతాల్లో మందుబాబులతో పాటు ఆకతాయిలు కూడా ఎక్కువగా ఉంటారని, దానికి సంబంధించి కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని, కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హిందువులను మనోభావాలను కాపాడే విధంగా ఏదైతే ఈ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే సునీల్.